నేటి మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పౌలపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి మనము ధ్యానములో చేద్దాం. ఇక్కడ మైక్లో చదివితేనే తప్ప అందరికీ చేరదు కదా తల్లి. చదవండి చురుగా. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దైవమా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించమని, అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరచమని, ఈ రాత్రి మీ ఏర్పాటు సంకల్పమును అనుసరించిన మీ సేవ జరుగుటకై ఈ మంటి ఘట్టమును మహిమైశ్వర్యముతో నింపి మీరు చేయనుద్దేశించిన కార్యములనియు ఈ పాత్ర ద్వారా మీ శైలిలో, మీ స్థాయిలో జరిగించుకోమని వేడుతున్నారు. ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నారు. మా ప్రాణాత్మదేహములపై వాడుకలపై యేసు రక్తమును ప్రోక్షణ చేసుకుంటున్నాం. ప్రజలందరి మీద గొప్పింపజేసి ఆత్మను సమ్మతి గల మనస్సును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నారు. ఈ సభలోనికి, గ్రౌండ్లోనికి, స్టేడియంలోనికి దేవదూతల పరిచర్యను యేసు నామములో ప్రకటిస్తున్నాను. మీ కార్యములన్నీ చేయగలందులకై శరణు వేడుతూ మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి. దేవుని వాక్యమును ప్రేమించు ప్రజలారా, ఓసారి వాక్యాన్ని నెరవేర్చి చూపండి. 66 గ్రంథములో సకల వచనాలను ఇప్పుడే నెరవేర్చడం ఎవరికి సాధ్యం కాదు. కానీ 47వ కీర్తన మొదటి వచనంలో ఏమనుందంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి అని ఉంది. ఏదో రాజకీయ సభలోలాగా ఊరక చేతులు కొట్టుకోకుండా జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేస్తూ చప్పట్లు కొట్టాలని వాక్యంలో ఉన్నది. చూద్దాం. నిశ్శబ్దంగానే చప్పట్లు కొడుతున్నారే. దట్ ఈస్ నాట్ ద వే ద బైబిల్ టీచర్స్, రైట్? జయధ్వనులు చేస్తూ, ఆర్భాటం చేస్తూ చప్పట్లు కొట్టాలి. బైబిల్లో ఉన్నది సర్వజనులారా. సర్వజనులారా మరి జయధ్వనులే లేకుండా, ఆర్భాటమే లేకుండా బిషప్ తండ్రి గారు చెప్పినట్టు ప్లాస్టర్ వేసుకొని చప్పట్లు కొట్టేది ఎక్కడిది? స్టేడియం దద్దరిల్లిపోయే స్తుతి కేకలతో కొట్టండి ఒకసారి చప్పట్లు. Come on people, make a joyful noise unto the Lord. I believe you can do somewhat better sound for the glory of God. ఇంతకన్నా గంభీర శబ్దము చేయగలరు అనుకుంటున్నాను. ఒకసారి చేతులు ఎత్తి అనండి గట్టిగా. Yes, ఇంకా. All right. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి చాలా సున్నితమైన కీలకమైన ఒక సంఘోపదేశానికి దేవుని ఆత్మ సిద్ధపరిచారు. ఎవరైనా పరలోక రాజ్య ప్రవేశము చేయటమే అత్యంత కీలకం కదా. పరలోక రాజ్య ప్రవేశమే పరమావధిగా భక్తి చేస్తాం కదా.
ఏది కోల్పోయినా, ఎవరిని పోగొట్టుకున్నా ఆ ప్రవేశం పోకూడదనే కదా తాపత్రయపడతాం. కానీ ఎవరైనా నా ప్రవేశం ఖరారైంది, నేను 100% మహిమలో ఉంటాను అని గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతారంటే అదంతా దేవుని చిత్తం అనే హృదయ సంస్కారంతో జవాబు చెప్పడమే తెలివిగా మిగులుతుంది కదా. తాను నిలుచున్నవాడు పడిపోకుండా చూసుకోవాలని చెప్పాడు కదా. చివరి క్షణములో ఏమైనా పొరపాటు జరుగుతాయలా? ప్రధానులే పడిపోతే, దూతలే రాలిపోతే, ఆత్మ సంబంధంగా ఆరంభించి శరీరానుసారంగా ఎందరో ఘనులు ముగిస్తే, ఘనతనందు బుద్ధిహీనులైన వారు మన తరములో కూడా మనకు కనబడుతూ ఉంటే, ఒకనాటి అలనాటి భక్తాగ్రేశ్వరులు కనుమరుగై ఆధ్యాత్మిక ధమత్వములో విషాదకరమైన ముగింపును పలుకుతూ ఉంటే, మన పేర్లు రాయబడి ఉండుట ఒక ఆశగా మిగిలిపోయే ప్రమాదకరమైన స్థితిలో క్రైస్తవ్యం బలహీనపడుతుంటాయి. కొంతమంది పేర్లు చెప్పి పౌలయ్య గారు అంటాడు, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి అనలేదు, రాయబడిపోయాయి అని రాశాడు. వాట్ ఎ స్టేట్మెంట్ దట్ వాస్ రియల్లీ. ఎంతో ఘనత వహించిన క్రైస్తవ పెద్దలెందరో, ప్రసంగరంతలెందరో, అవును నా పేరు జీవ గ్రంథమున్నది రాయబడి, ఐ నో దాట్ అని చెప్పగలుగుటకు తెగించలేకపోతున్న వాస్తవం గుండెను పిండేస్తుండగా, అంతగా ప్రఖ్యాతి చెందని కొందరి సహకారుల పేర్లు చెప్పి వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి అని పౌలు గారు చెప్పారు. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలకు ముందే కొంతమంది పేర్లు జీవ గ్రంథంలో లిఖించాయంటే, వారు ఎన్ని వేల ప్రసంగాలు చేసిన వారు, ఎన్ని లక్షల బాప్తిస్మాలు ఇచ్చిన వారు, ఎన్ని కోట్ల విరాళాలు ఇచ్చిన వారు అనే ఆరా తీస్తే వచ్చిన జవాబు ఏమిటో తెలుసా? అవును, వారు నా సువార్త పనిలో నాకు సహకరించినారు అన్నాడు. దట్స్ ఆల్. స్వల్పముగా, చిన్నగా, అల్పముగా ఇంత ఘనత సాధించినారా? సందేహంగా ఉంది. అపోస్తలుడైన పౌలు సేవలో, అతని సువార్త పరిచయలో కొందరు సహోదరులు, కొందరు స్త్రీలు సువార్త పరిచర్య విస్తరణకై, వ్యాపకమునకై సహకరించినారట. పౌలు మాట్లాడుతున్నాడు, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి. పదవులలో ఆయా స్థలములలో కనీసం సమాధి ఫలకములపై అందమైన పేర్లు లిఖించబడుటయే నేటికి మిగులుతున్న విషాద క్రైస్తవ్యమైతే, నీ పేరు జీవ గ్రంథములో రాయబడే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రాత్రి సులభముగా దేవుడు నీ ఎదురుగా తీసుకొస్తున్నాడు. దేవుని సువార్త సేవకు నువ్వు సహకరించగలిగితే నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సువార్త సేవను గాని, దాని విస్తరణను గాని, దాని ఫలభరితమైనటువంటి వ్యవహారమును గాని అప్రధాన కార్యముగా మార్చి సమాజములో పేరు ప్రఖ్యాతులు పొందుట, గొప్పవారితో నిలుచుట,
రాజకీయ దురంధరులతో వేదికలు పంచుకున్నట్టు పరమావధిగా మారినటువంటి ఆధ్యాత్మిక అల్పత్వం నేటి క్రైస్తవులలో కనబడుతున్న ఈ వేళ it is straight question to every Christian all the way from the throne of the Almighty God tonight. Are you cooperating the evangelism or something else? సౌవార్తీకరణను నువ్వు సహకరిస్తున్నావా, ఇంకేదైనా వ్యవహారమునకే నీ సహకారము పరిమితమైనదా? Let me explain you what is exactly evangelism is. అసలు సౌవార్తీకరణ అంటే సువార్త పని అంటే నిర్వచించడం, వివరించడం. పిల్లకాయితనం అయిపోయిందంటే సువార్త అంటే ఏమిటంటే, నేను చెప్పింది పిల్లకాయ స్టేట్మెంట్ కాదు, ఒక మహా ఉద్దండ పిండ ప్రసంగిక శిఖామని చెప్పిన మాట. అంత పెద్ద ప్రసంగికుడు ఏమన్నారు తెలుసునా? సు అంటే మంచి, వార్త అంటే సమాచారం, కాస్త మంచి మాటలు చెప్పడమే సువార్త, అంతకని ఏం కాదన్నాడు. అదేమో చెడ్డ మాట కాదు, కానీ సువార్త అంత చిన్న మాట కూడా కాదు. దయచేసి ఈ మాట వినండి. సువార్త ప్రచారమును యేసు ప్రభు వారి మాటల్లో చెబుతాను. సువార్తికుడట, ఏమండోయ్, సువార్తికుడట కొడవలి పట్టుకొని లోకములోకి వెళ్తాడట. పంటను కోసి దేవుని రాజ్యములో చేరుస్తాడు. అంతే కదండి బైబిల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి ఆ వ్యక్తి ఎవరు? సువార్తికుడు. అతని చేత ఉన్నదేమిటి? కొడవలి. కోత విస్తారమే, పనివారు కొంచెమున్నారు. కోతను కోసే పనివారిని పంపమని యజమానుని వేడుకున్నాడు కదా యేసు ప్రభు. ప్రార్థన చేయమన్నారు. కోత ఏమిటి? ఆత్మలే కదా. కోసేవాడెవరు? సువార్తికుడు కదా. అతని చేతులను కొడవలేమిటి? అతను ప్రకటించే సువార్తే కదా. అంటే తను ప్రకటించే సువార్త అనే కొడవలితో ఆత్మలు అనే పంటని లోకము అనే పొలములో నుండి కోసి దేవుని రాజ్యము అనే కొట్టులోనికి చేర్చుట సువార్తీకరణ. నన్ను అనడం మానేసి ఏమిటా నిశ్శబ్దం రాజ్యం వెళుతోంది స్టేడియంలో. నా మాట వినండి భక్తులారా. సువార్త అంటే నాలుగు మంచి మాటలు చెప్పడం. God bless you brother. God bless you sister. Thank you so much. We thank you for the wonderful support and we seek your cooperation in the days to come. ఇదేనా యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు ఆశీర్వదించును, యేసు డబ్బులు ఇచ్చును, యేసు అప్పులు తీర్చును, యేసు గొప్పలు ఇచ్చును. ఇదేనా సువార్త? సువార్త అంటే ఏంటో తెలుసా? మనసుకు నాలుగు ఆదరణ మాటలు చెప్పటమేనా సువార్త? సువార్తికుడు సువార్త అనే కొడవలితో లోకము అనే పొలములోనికి వెళ్ళి ఆత్మలో అనే పంటలను లోకము నుండి కోసి వేరు చేసి దేవుని రాజ్యములో కొట్లలో సంఘములోనికి చేర్చడం సువార్త అంటే. ఇక అది మరోసారి చూద్దాం దాని గొడవ. నేనేమంటున్నానంటే సువార్త పనిలో సహకరించుటనగా స్వోత్కర్షులో కాదు, స్వాభిమానపు పలుకులలో కాదు, ప్రమాదకరమైన వాడితో ఎందుకు వచ్చిన తిప్పలని పొగుడుకున్నట్టులో కాదు. సువార్తీకరణ పేరు మీద అపరిమితమైనటువంటి డబ్బులు పోగు చేయటం. ఎలాగో ఇంత కఠినమైన మాట అన్నాను కనుక ఈ సందర్భంగా స్థానిక సంఘాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను సల్యూట్ చేస్తున్నాను. కారణం ఏంటి తెలిసిన సంఘ కాపురులు నాతో పదే మాట్లాడుతూ సంఘం ఎంతగానో సహకరించింది, సంఘం ఎంతగానో ప్రోత్సహిందని చెప్తూ దీని కొరకు మేము ఎవరి దగ్గర చేతులు చాపలే ఈ కార్యభారాన్ని భుజానికి ఎత్తుకుందని చెప్పినప్పుడు I salute the church for the wonderful commitment.
సువార్త పనిలో సహకరించడం అంటే ఏమిటండి? సువార్త పేరు మీద ఇంకేమైనా సమకూర్చుకోవడమా? సువార్త ద్వారా ఆత్మలను సమకూర్చడమా? మా తెలుగు మాస్టర్ ఎప్పుడు అన్యాపదేశంగా మేము ఏదన్నా ఉంటే ఏమంటారా, రామాయణంలో పిడకల వేటలాగా ఎవడవ రాను అనేవాడు. సీతమ్మ వారిని వెతకడానికి ఆంజనేయుడు బయలుదేరితే ఇంకా చాలా మంది భక్తులు నేను కూడా వెతుకుతానని బయలుదేరాడంటే ఒకడు అడవిలో వెళుతూ ఉండగా కాలికేదో గట్టిగా తగిలితే ఏం దబ్బని చూస్తే పిడక. సర్లే, అడవి ప్రయాణం ఎంతకాలం ఉంటుందో వంట చేసుకుంటూ ఉపయోగిస్తుందని పిడక సంచిలో వేశాడు. ఇంకో 10 రోజులు వెళితే మళ్ళీ గట్టిగా తగిలి చూస్తే మరొక పిడక. అడవిలో పిడకలు ఉండవా? జంతువులు తిరిగితేను పిడకలతో సంచులు నిండాయి. నువ్వు పోయింది ఎందుకురా? సీతమ్మ వారిని వెతుకుతాన్ని వెళ్ళి పిడకలు ఏరుకుంటున్నావురా నువ్వు, ఇదేనట్రా అని మా మాస్టర్ కోప్పడేవారు. మమ్మల్ని నువ్వు వచ్చింది చదువుకోవడానికా, ఇంకెవరో వెధమని పిడకలు ఏరుకుంటున్నావు అని కోప్పడేవారు. నువ్వు బయలుదేరింది ఆత్మల సంపాదన కొరకు, కత్తి పట్టుకునేది సువార్త ద్వారా ఆత్మలను పంటను కోయట కొరకు, పోగేసుకునేది ఏమిట్రా? నా భాష కఠినంగా ఉన్న భరించండి, ఎలాగూ చివరి కూటం కదా. నేను మీ అందరికీ శత్రువుగా మారాలనే విపరీతమైన భావావేశంతో లేను. మీ లోపల కొన్ని వాక్య విరుద్ధమైన ఆలోచనలు శత్రువులై మీకు కీడు చేస్తాయి కనుక జాగ్రత్తగా ఆ ప్రమాదకరమైన బ్యాక్టీరియాని చంపే ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది, ఓపిక పట్టండి. యూ విల్ బి హీల్డ్. మంచి ఆరోగ్యం మీకు రావాలి. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. బిషపు తండ్రి గారికి కూడా నేను వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా తీసుకొనుడి అని చెబుతూ, ఎవరు చేస్తారు మిమ్మల్ని మోసం అని తెలివిగా చాకచక్యంగా సైతానుగాడే అని తప్పుకోవడం ప్రసంగికుల యొక్క చాణక్యం. కానీ అయ్యగారు అడుగు ముందుకేసి బలిపీఠం దిగి ముందుకొచ్చేసరి, ఈ డ్రెస్సులో వస్తే తప్ప మోసం చేయటం సాధ్యం కాదు కదా అంటూ ఎవరిని అనకుండా నిందను తన మీద వేసుకుని క్రైస్తవ్యంలో జరుగుతున్న పాపాన్ని నగ్నంగా ప్రపంచానికి చూపెట్టే దమ్మున్న ప్రసంగం చేశారు. దట్స్ రియలీ ఆసమ్ సార్. మై ఏజ్ ఈస్ నాట్ పర్మిటింగ్ టు అప్రిషియేట్ యూ, బట్ ఐ డూ అప్రిషియేట్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్. May God bless you with a long life and mighty anointing. దమ్ముండాలి సార్ కొన్ని మాటలు చెప్పడానికి. దమ్ము సరిపోవాలి మాట్లాడడానికి, ఏం తమాష కాదు. 4 గోడల మధ్య అద్దం ముందు నిలబడి నన్ను నేను పొగడేసుకోవటం కన్నా సండే స్కూల్ వ్యవహారం ఏముంటుంది? శబాష్, బాగా చెప్పేవరా అని నేనే అనుకుంటే ఏమిటా దరిద్రం. ఎవరికాడికి పెట్టుకుంటే రావు కితకితలో. విషయం సరిగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి మంచి వాళ్ళందరూ చెప్పొచ్చు కదా. ఏం చేసుకుంటారు సార్ చేతులు దాచుకొని? ఏమన్నామా, అకౌంట్ నెంబర్లు ఇచ్చినామా, సందాడిగినామా, కవర్లు పంచినామా? 30 ఏళ్ళలో ఆ దరిద్రం ఎన్నడూ లేదు. చెప్ప మంచిగా దేవునికి స్తోత్రం. ఎన్నో గ్రంథాలు రాశాను, ఎన్నో దేశాలు తిరిగాను. నా క్యాలెండర్స్ ప్రపంచంలో ఉంటాయి, యూట్యూబ్లో వేల ప్రసంగాలు ఉంటాయి. ఎక్కడ అకౌంట్ నెంబర్ ఉండదు. అలాగని సర్వసమృద్ధి కోట్లు ఉన్నాయని కాదు. ఆయన చాలా సూర్యుడే నా పట్టయితే చుక్కల్ని నా కుక్కలేనాడంట ఒకడు. పండు వెన్నెల రాత్రి మిద్దె మీద పండుకొని ఆరు బయట చూస్తూ ఉంటే పిండి ఆరబోసిన వెన్నెలలో తలుక్కును మెరుస్తున్నాయి తారాలన్నీ. కుడివైపున పడుకున్నవాడు ఆ మిరుమిట్లు కలుపుకున్న తారం ఉన్నది, అది నాది అన్నాడట. సరే, పరిగెడుతున్న తార చూసావు, అది నాది అన్నాడు. మధ్యలో వాడు నిశ్శబ్దం ఉన్నాడు. టేస్ట్లెస్ ఫెలో, ఏ తార నచ్చలేదట్రా నీకు? ఇది కూడా చెప్పండి. రేపు మధ్యాహ్నం 12 గంటలు చెప్తాను. వీడియో జాదస్తపోడు. రేపు మధ్యాహ్నం 12 చెప్తావా? సరే అని 12 గంటలకు వస్తే సూర్యుడు చూపించి ఈడు నా తార అన్నాడు. ఏమి టేస్ట్ అంటే, ఇన్ని తారలు కలిసినా ఇంత వెలుగు వస్తుందా? సూర్యుడే నా పట్టయితే చుక్కలని నా కుక్కలే కదా అన్నాడు. నేనేమంటున్నానంటే, అసలోడు మనోడైతే కొసరతో ముచ్చటేముంది సార్? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసయ్యలో ఆయన వచ్చి మన గుండెలో కొలువైతే స్తోత్రం చెప్పండి.
ఏటీఎం మిషన్లోనే కాపురం ఉండి చిల్లర ఎత్తుకోవడం ఏమిటి రామాయకం? దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు అన్ని పరిస్థితులకు చాలినవాడు. 40 సంవత్సరాల పాటు 30 లక్షల మందిని ఎడారిలో 3 పూట్ల కొరత రాకుండా పోషించిన వాడు సార్. ఓరే నాయన, ఇన్ని సంఘాలు పెట్టుకొని, ఇంతమంది దైవజనులను పట్టుకొని, ఇంతమంది పరిశుద్ధులను పెట్టుకొని, ఇంకా నువ్వు ఉత్తరం రాసుకోవడం, ఫోటో తీసుకోవడం, క్లిప్పు పెట్టుకోవడం ఏమిటి రాని అమాయకమని. బయటికి రా, అందులో నుంచి సపోర్టు రిపోర్టు తీసేయి. యేసు రక్తమే జయం. నువ్వు దేవుని పని చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోతగొయ్యి స్తోత్రం చెప్పండి. యజమాని నిధులని నిలువాయనే. రెండో లైన్ ఏమిటి? యజమాని నిధులని నీకే కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం. సంఘమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన. ఇట్స్ ఆల్ రైట్ సార్, పర్వాలేదు. భక్తులందరూ ఎత్తబడ్డట్టున్నారు. నేను ఒక్కరిని విడవబడ్డ భావన కలుగుతుంది. పరిశుద్ధులు, దెర్ ఇస్ నో బడీ టు సపోర్ట్. అఫ్ కోర్స్ వారు బలంగా వాడబొట్టకు వెళ్ళి ఉంటారు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్ పాపం. 6 o'clock నుంచి వాళ్ళు ఎండ ఇంకా చురుణ మండుతూ ఉండగానే హలో చెక్ దగ్గర నుంచి ఉన్నారు. విచారకరంగా నేను వచ్చేప్పటికే కొనిపోబడ్డారు. బట్ ఇట్స్ ఆల్ రైట్, ఐ కెన్ మేనేజ్ ఈవెన్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంటేషన్. దేవునికి మహిమ కలిగే స్తోత్రం చెప్పండి. సువార్త అనండి ఒకసారి. అంటే దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను పోషించును, దేవుని నిన్ను కాపాడు, నీ బాధలు పోవును, సమస్యలు పోవును, వర్ధిల్లెదవు, దీవించబడదువు, పిండి పిసుకు, తొట్టె రొట్టెల గంప. ఇదే కాదురా నాయన సువార్త అనగా. దేవుని వాక్యమనే కొడవలని చేతబట్టి లోకమనే పొలములోనికి వెళ్ళి ఆత్మలనే పంటలను లోకముల వరకున్న సంబంధం నుంచి కట్ చేసి దేవుని రాజ్యంలోకి చేర్చడం సువార్త. ఈ పనికి సహకరించే వాడి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. పేరెట్టుకొని వచ్చినోడికి వెళ్ళా 100 కాగితం ఇచ్చినోడు కాదు. కొంతమందికి ఔచిత్యం ఏమి ఉండదు. ఎవడు వచ్చే వాడికి ప్రభువు పేరట మరి వచ్చువాడు. సరే, మరి ప్రభువు పేరట రాకపోతే పని అవుతాం. మోసానికని అయ్యగారు చెప్పలా? నేను దుష్టుడకు సాతాను పేరట వచ్చుతానంటే ఊడు రానిస్తాడు కొంపలోకి. వివేకం ఉండద్దా అండి? వివేచన ఉండద్దా అండి? ప్రభు పేరు చెప్తే చాలా. బేతేలు నుంచి పంపబడ్డ దైవజనుడు చచ్చిపోయి కదా, అబద్ధ ప్రవచనం విని. కనుక అమాయకంగా ఉండొద్దు. సువార్త అంటే ఏమిటి? సువార్త పనికి సహకరించడం అంటే ఏమిటి? మీకు సింపుల్ చెప్తా. ఆత్మల రక్షణ సువార్త ముఖ్య ఉద్దేశం. పాపములోని లోకంలోని శాపలు విమోచించడం సువార్త ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దైవజనుడైన మోషేను ఐగుప్తులో నుండి తన ప్రజలు విమోచించడానికి దేవుడు పంపాడు. హలో, ఆర్ యు ఆల్ విత్ మీ? నా మాట వింటున్నారా? అర్థమవుతోందా? ఏకీపిస్తున్నారా? మౌన వ్రతంలో ఉన్నారా? కమాన్ పీపుల్, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మోషే వెళ్ళి ఏం చేయాలి? ఐగుప్తులో ఉన్న తన ప్రజలను విమోచించాలి, అంతే కదా? దట్స్ వాట్ గాస్పెల్ ఎవాంజలిజం ఈజ్. ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఫరోతో మాట్లాడు, ఒక మంచి డీల్ సెట్ చేసుకో, అంతేనా? అంతే సార్. రోజు మా వాళ్ళకి 100 ఇస్తామంటే తీసుకెళ్ళిపోనాలి. నీకేం కావాలి? తర్వాత చూద్దాంలే. ఫిక్స్ చేయి. దందా చల్ రही है? మోషే ఫరోతో డీలింగ్ చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తులో బెటర్ లైఫ్ కోసం మాట్లాడొచ్చా? డబుల్ బెడ్రూమ్ ఇప్పించమని కూర్చోవచ్చా? ఐగుప్తుకు మోషే అందుకు పోలేదు. వెళ్ళిపోతాం. అంటే ఐగుప్తులో శాలరీ పెంచదు. ఐగుప్తులో ఉపాధి హామీ పథకం, ఐగుప్తులో నిరుద్యోగ వృత్తి,
ఐగుప్తులో నైలునది చేపల ఉచిత పంపిణీ, ఐగుప్తులో ఉన్న ఒక్క కూడా వదిలి బయలుదేరాలి యేసు రక్తం ఇచ్చి. మాట్లాడరే స్వార్థపడి ఏమిటండి? బెటర్ ప్యాకేజ్ మాట్లాడటమా? ఐగుప్తులో ఉన్న పోటగా వేలతో పెళ్ళగించుకొని బయటికి కాదు కానీ పోరు మీ వెళ్ళండి ఆడవాళ్ళని ఇక్కడ ఉంచండి చచ్చినట్టు వస్తాడని తక్కువ అటు కుదరదు సార్. మీ ఫ్యామిలీ వెళ్ళాలంటే కొన్ని పిల్లలను వదిలే పేగు బంధం కోసం వస్తాడని, కొన్ని మందలను వదిలే ఫినాన్షియల్ లింక్ అమ్మబాబు మొత్తం వెళ్ళిపోతాం. చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయి ఏం చేస్తారు? వాళ్ళ ఉద్యోగాలు మానుకొని కట్టలో కంపలు వేసుకొని గోష్ఠం రాష్ట్రం వదులుకొని మేము అరణ్యములో మా దేవుని సేవించుటకు. ఇంగ్లీష్ లో మంచి ట్రాన్స్లేషన్, just to serve our Lord, to celebrate the victory of the living God. కేవలం దేవునికి స్తుతి ఆరాధన వెళ్ళిపోతామని ఇలాగ అన్నారు. మేము యెహోవాకు ఉత్సవము చేయ, we just want to celebrate the Lord God Almighty in the wilderness. అదే ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ సెట్ అవుదా? నేను బయటికి వెళ్ళిపోతాను. పాపంగా ఉండగా, శాపంగా ఉండగా, విగ్రహాలు ఉండగా, మానసికంగా ఉండగా, ఐగుప్తులో ఉండగా, లోకంలో ఉండగా, మానసికంగా ఉండగా ఆరాధన ఉంది ఆయన. అందుకని ఆరాధన చేయాలని చాలా మంది కథలు కాడి ఉంటుంది. అది వల్ల చిన్న గుర్తుపెట్టుకో, నీ మీద కాడి ఉంటుంది ఆరాధన. అదే ఇక్కడ చేసుకోండి. ఇక్కడ అవ్వదు, బయటికి వెళ్తే కుదరదు. ఆరాధన చేస్తుంటే చూస్తున్న భక్తులారా ఏ కార్యం ఉందో మహానుభావా. కొంతమందికి శత్రువు కార్యం ఉంటుంది, కొంతమందికి సింహాసనం ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏం చేశారట? 24 పెద్దలు సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి సాష్టాంగపడి ఆరాధించారు. కొన్నిసార్లు మనం కుర్చీ అడ్డొచ్చుద్ది లేనిపోని సావు. How can I bow down? Because I have a wonderful crown on my head. It's given by the Lord. కదా ఆయనకి ఇచ్చాడు. ఆయన కాళ్ళ దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకో. నిన్ను దేవుని ఆరాధించకుండా పడుచుంది కాడైన కిరీటమైన యేసు రక్తమే జయం. మీరు అసలు ఒక రేంజ్ లో అవమైన అంటారు అనుకున్నాను నేను. కుంభనంగా నర్మగర్భంగా పేదవది పోయి నాకే తగిలింది అన్నట్టుగా సీరియస్గా ఉండిపోయి సంతోషంగా మనం దేశానికి స్తోత్రం చెప్పాల్సిన సందర్భం. ఐగుప్తులో మెరుగైన జీవనము కలిగించుటకు మోషే పంపబడలేదు, ఐగుప్తుల నుంచి విమోచించుటకు పంపబడ్డాడా. ఈ లోకములు ఎట్లా ఆశీర్వదించబడాలా, ఎట్లా మేలు పొందాలి, ఆర్థిక అభివృద్ధి 7 సంవత్సరాలు ఆరోగ్యానికి 3 పెట్టి ఏమంటారా? సామాజిక కార్యకర్తలు తగలబడ్డావు నువ్వు. పాపముల నుండి, ఈ ఆశ్రమంలో నుండి ఎలాగో బయటపడాలి, ఎలాగో దేహ విమోచన పొందాలి, ఎలాగో పాపములను విమోచించబడాలి, ఎలాగో మహిమకు చేరాలి అన్నది కదా నువ్వు చెప్పాలి. చెప్పడం కాదు, తీసుకురావాలి. మోషే ఒక పోస్ట్ మ్యాన్ లాగా పంపబడాల ఉత్తరం ఇచ్చి వెళ్తాకి. He was a commander in chief and mighty warrior. Bring the people of God out from Egypt. ఐగుప్తు దేశంలో నుండి బయటికి రావడానికి పంపబడిన ఒక యోధుని వలె, సేనాధిపతి వలె మోషే పంపబడ్డాడు. ప్రియదైవజనుడా, సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకములో ఎలాగో ఆశీర్వదింపబడాలని కాదు, ఈ లోకము నుంచి ఎలా విమోచింపబడాలనేది సువార్త. గుర్తుపెట్టుకుని మనం చేస్తాం. ఈ సువార్త పనికి సహకరించేవాడు కావాలి. అది నేను చెప్పేది. మొదటి క్షణంలోనే ఒప్పుకునేది అదే. సువార్త పని నడుస్తూ అంటే మంచి వార్త న్యూస్ అది కాదు నాయన, ఈ దండం. అదే అయితే సువార్తతో మంచి మంచి మాటలు. పిల్లలారా, ప్రభు అడిగిన రొట్టెలు పెట్టలేదా, తిన్నన్ని చేపలు పంచలేదా, మీరెందుకర్రా బాధపడుతున్నారు, చేపలు పంపవచ్చున్నవి. ఇదా శిలువమూర్తి కృపను చాట సిగ్గుపడని సేవా. ఏంటి సేవ?
అన్ని ఆశీర్వాదాలు దీవెనలు వరాలు ఉక్కిరి బిక్కిరి చుట్టూ చేస్తే 50 ఇచ్చేవాడు 100 ఇస్తే హల్లెలూయా. నా ప్రసంగం గట్టిగా బలించింది గురించి చూసినందుకు బాగుంటాయి. జోబుకి ఏం తాకింది దేవునికి స్తోత్రం. ఈ బాణం పోయి సరిగ్గా వాడి జోబుకి తాకితే విషయం వచ్చి నా జోబులో పడింది. హల్లెలూయా. 25 అర్థం అనుకోరు. మనము దేవుని రాజ్యములో నింపవలసిన వారు సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన హృదయమును వాక్యముతో నిండిపోవాలి. సంఘమాత్మతో నిండిపోవాలి. దేవుని రాజ్యం పరిశుద్ధులతో నిండిపోవాలి. దేవుని ఆత్మ సంఘము పరిశుద్ధాత్మ వరములతో నిండిపోవాలి. ప్రజలందరూ రెండవ రాకడకి సిద్ధమైపోవాలి. నిమిషములో రెప్ప పాటున మార్పు నొంది అక్షయులుగా మార్చబడి మహిమయుక్తమైన దేహమును పొందుకొని ఒక్క నిమిషములందే క్రీస్తు రూపాంతరములు మనము ధరించి ఎగిరి వెళ్ళిపోవలసిన వాడి. ఎంతసేపు May God bless you with beautiful wife and wonderful kids in the days to come. ఎవరు వద్దన్నారు? దానికి అంత పెద్ద అప్లికేషన్ పెట్టేది పనే ఉంది. ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా అన్ని సండే స్కూలే. మహిమకి సంబంధించిన ఒక్కటి ఉండదు. అలిసిపోతుంది. మేము బిడ్డకు మంచి యోగ్యుడైన భర్త సంబంధం అవ్వాలని ప్రార్థించేయండి. ఓకే, సంబంధం వచ్చింది, వివాహం ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి. ఓకే, వారిద్దరికి ఆరోగ్యవంతం శిశువులు కలగాలని ప్రార్థించండి. ఓకే, పిల్లలకు మంచి కాన్వెంట్లో ఫ్రీ సీట్ రావాలని ప్రార్థించండి. ఓకే, మంచి స్కూల్లో అడ్మిషన్ కొరకు ప్రార్థించండి. ఓకే, మంచి ఉద్యోగాలను ప్రార్థించండి. ఓకే, మంచి సంబంధం కావాలని ప్రార్థించండి. ఓకే, మళ్ళీ మంచి పిల్లలుగా ఈ సైకిల్ ఇదే తిరుగుద్ది. ఇంతకు మించి ప్రేయర్ రిక్వెస్ట్ లేదా? చేద్దామంటే కూడా అడగవైతే నీ సంతోషం పరిపూర్ణపడుకుని నీకు ఏది కావాలిస్తానంటే సరే సైకిల్లోనే ఉన్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఎట్లుంటుందో తెలుసా? ఎలీషా ఏలియాని అడిగితే ఎలీషా అంటాడు, If I be a man of God, let the fire of God shall come down. అను ప్రకృతిని ఆకాశాన్ని శాసించిన దైవజనుడు అంటాడు, అమ్మో నువ్వు అడిగింది బహు కష్టతరముగా ఉన్నది. ప్రేయర్ రిక్వెస్ట్ ఎంతసేపు శరీరం ఉన్న గ్రూపులు రావా? అంతలో పౌలు గారు హీలింగ్ కోసం ప్రార్థన చేస్తే పర్లేదులే నాన్న అన్నాడు యేసు ప్రభు. నీకు వినపడదు, నీ కొబ్బరి నుండి డబ్బా కనపడద్ది, గిరగిరి తిప్పే ఖర్చుపే నీకు ఇంపార్టెంట్. ఎవడైనా నూనెకు ప్రార్థన చేస్తే పరిగెడతామే. ఏందిరా ఇంకా శారీరక స్వస్థతల కోసం పరిగెట్టే సండే స్కూలే ఉంది. ఇంకా ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతులమైతే పరలోకం వెళ్తారా? రోగం అంటే వెళ్తాం అంతమని అసలు సబ్జెక్ట్ ఏంటండి? ఏమర్థం కాదు. అంతా అమాయకం. ఇట్టంటే పడిపోయారు 10,000 మంది. ఎన్ని వికెట్లు పడగొడితే అంత మంచి బౌలరు, ఎంత మందిని పడగొడితే అంత 19. ఇది ఏమి స్కేల్ సార్? ఇది స్వస్థత రావాల్సింది హృదయానికి కదా, అంతరంగ పురుషుడు కదా. యెషయా 1లో ఏం చెప్తున్నాడు? నడినింటి మొదలుగా అధికాల వద్దకు అన్ని పుండ్లే, కోరంగున్నాడు మానవుడు అంతరంగంలో, బయటికి బానే ఉన్నాడు, వాడికి రావాలి స్వస్థత. ఈ నూనె 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 వరి నూనె మండిపోను. ఆయన వచ్చాడు, ఈ సిద్ధపడ్డోళ్ళు పట్టుకెళ్ళిపోయాడు. ఈ 5 భక్తురాళ్ళు ఎవరు? వాళ్ళు మాట్లాడరా మీరు? అంతరాత్మ చెబుతుందా నేనే అని కాదు. ఆ 5 ఎవరాళ్ళు? వాళ్ళు బుద్ధి లేని కన్యకలు అన్నాడు, కానీ వారు పరిశుద్ధత లేని వారు అన్నాడా? వాళ్ళు పరిశుద్ధులు సార్. వారి మనస్సులో యేసు తప్ప ఎవడో లేడు. అగ్గిలాగా బతికారు సార్ వాళ్ళు. ఒక్క పాపం లేదు వాళ్ళ దగ్గర. కన్యకలు నిర్దోషమైన పరిశుద్ధులు, కన్యాత్మను కాపాడుకున్న పరిశుద్ధులు. వంకలేదు వాళ్ళ దగ్గర. ప్రాబ్లం అలా ఏంటంటే ఈ నూనె సరిపోయిద్దిలే అనుకున్నారు. చాలపోతే మనం కొనుక్కోవడం అలవాటే కదా, 100 రూపాయలు ఇచ్చి అనుకున్నారు. ఆయన వచ్చాడు, పట్టుకుపోయాడు. ఇట్స్ ఓకే, విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ నో టైం. నూనె అమ్మేవాడు మాకు బాగా పరిచయం.
కన్నీరు గార్చేవాడు తెలీదు, సువార్త చెప్పేవాడు తెలియదు, ఆత్మలు సంపాదించాడు, క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నవాడు తెలియదు, హతసాక్షి అయిపోవడానికి సిద్ధపడ్డవాడు తెలియదు, నూనె అమ్మేవాడు బాగా టచ్. ఆడేగా నెంబర్ ఇచ్చేది, ఆడపడతాడా? వీళ్ళు వెళ్ళారు నూనెకి, దేవుని కృపలో తెచ్చుకున్నారు. ఆలస్యమైన ఆయిలు దొరికెనే అని వచ్చారు, తలుపేసేసాడు. ప్రభు, మేము నీ కన్యలము, పరిశుద్ధులము. ఐఎమ్ సారీ. హలో, వి కేమ్ విత్ ఆయిల్, యు నో. ఐ డోంట్ నో యూ. నేను చెప్పను ఒక మర్మం. ఈ ఆయిల్ కొనుక్కున్నాడు బాలా, అమ్మినోడు బాలా, ఇద్దరు బయటే ఉన్నారు. ఈ ఆయిల్ పొందుకున్నవాడు, ఆయిల్ కాపాడుకున్నాడు లోపలికి పోయాడు. కొడితే కొట్టో గట్టిగా, పవర్ఫుల్గా, సప్పిడి దెబ్బలు కొడతావు. కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, పాపం, రోగం, మోసం, కామం, కోరికలు మొత్తం అన్ని స్వస్థపరిచే ఆయిల్ కాదు, తలనొప్పికే, ఒంటి నొప్పికి, పంటి నొప్పికి ఎంత కూటమట్రా. ఎందుకు ఇదంతా? ఆమేన్. క్షణభంగురమైనటువంటి పాపిష్ట జీవితం అక్షయ మహిమకు లేపబడే ఒక సేవ జరగాలి. తన రెక్కల మీద దేవుని చేతికి అప్పగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సువార్తనగా శరీరములో, లోకములో, ఆర్థికములో బెటర్ లైఫ్ కొరకైనటువంటి సలహాలు కాదు, సువార్తనగా ఈ లోకముని విమోచించి పరలోక రాజ్య పౌరులుగా మార్చుట. ఇలాంటి సువార్త పనికి చెప్పండి, మీరు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. అది సువార్త పనికి సహకరించడం అంటే ఏది పెద్ద మినిస్ట్రీ? అకౌంట్ నెంబర్లు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎవరు చూడకుండా రెఫరెన్స్ చెప్పకపోయిన అకౌంట్ నెంబర్లు ఎవరు బాగా చెప్తున్నారు? కాకుండా నూనె ఎవరు అమ్ముతున్నాడు? సందేశం అని అప్గ్రేడ్ అవ్వండి. ప్రభువు అక్కడ సమీపంగా ఉన్నది. మీ విలువైనటువంటి సమయమును, ధనమును దైవ రాజ్య నిర్మాణమునకు, సువార్త సేవ కొరకు, అనగా ఆత్మల రక్షణ కొరకు, అనగా మతములోనికి జనమును పోగేసుకునే పిచ్చి పనిగాక రక్షణలోనికి కోట్లాది మందిని సమకూర్చే శక్తివంతమైన సేవకు సహకరించమని దేవుని పేరట మీకు పిలుపునిస్తున్నాను. అలాంటి సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఈ రాత్రి ఎలాంటి మర్మములు లేకుండా, ఎలాంటి నర్మ గర్భ వ్యాఖ్యలు చేయకుండా, ఎలాంటి ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, ఎలాంటి డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా, బహు తేటగా, సూటిగా, కొంచెం కష్టముగా అనిపించిన, ఘాటుగా అనిపించిన సత్యమును మీదుట పెడుతున్నాను. ఈ రాత్రి మీరు కులానికి సహకరించే వాళ్ళ, మతానికి సహకరించే వాళ్ళ, ఆచారానికి సహకరించే వాళ్ళ, ఇంకా విచారకరంగా అన్ని వదిలిపెట్టి రాజకీయాలకు సహకరించే వాళ్ళ, వద్దు, సువార్త సేవకు సహకరించే వాళ్ళుగా మారండి. ఈ మహాసభల కడవరి ఉజ్జీవ సభల వేదికగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రజలరా, దేవుని సంగమా, లోకము అనే ఫలములో నుండి దేవుని రాజ్యము అనే సంగములోనికి ఆత్మలు అనే పంటను సువార్త అనే కొడవడితో కోసి వేరుపరిచి తేగలిగిన సువార్త పనికి మీరు సహకరించాలని, లోకములని విమోచించబడే, వేరు చేయబడి, సంఘములో చేర్చబడే ఒక అనుభవానికి సహకరించమని ప్రభు పేరట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. స్వీకరించిన వారు గట్టిగా ఆమేన్ అనండి.
ఈ క్రమంలో కొన్ని లేఖనాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను, వినండి. నిర్గమకాండము 24వ అధ్యాయం బైబిల్లో కలిగి ఉండండి, మంచిది. 149వ కీర్తన భక్తులందరి చేతులు రెండంచుల ఖడ్గము ఇదే వారి ఘనత అన్నాడు. ఇంకా 145వ కీర్తన ఆయన భక్తుల నోట ఆయన స్తుతి ఉన్నది అన్నాడు. భక్తులంటే సింపుల్ నిర్వచనమే, చేతిలో వాక్యం, నోట్లో స్తుతి. సింపుల్ నిర్వచనం, యేసు రక్తమే జయం. నిర్గమకాండం 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు తేటగా చదువునైనా. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ అనండి అందరూ. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్. నా వైపు చూస్తూ వినండి. హలో, నా వైపు చూస్తూ వినండి. దేవుడు మోషేని పిలిచాడు, నీతో కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. సీనాయి మీదికి రా. నీవు ఆరోన్ నాదాబ్ అబీహు హోరు రండి. అలాగే ఇశ్రాయేలులో పెద్దల్లో 70 మందిని కూడా తీసుకుంటండి అన్నాడు. వావ్. సీనాయి శిఖరం మీదకి, మహిమ కలిగిన దేవుని సాన్నిధ్యానికి, దేవునితో ముఖాముఖి అనుభవానికి మోషే, ఆరోన్, నాదాబ్, అబీహు వీళ్ళందరితో పాటు ఇశ్రాయేలీ పెద్దలైన 70 మందిని రమ్మన్నాడు. కానీ పాలెములో నుండి మోషే నీవు మాత్రమే కొండ మీదికి రావు. మరి ఆ మాత్రానికి మమ్మల్ని ఎందుకు పిలిచావయ్యా? పాలెములో ఉండేవాళ్ళం కదా. పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది నీకు. మా పాటికి మేము పాలెములో ఉండలేమా? మా ఇల్లు లేవా? అడకత్తెరలో పోక చెక్క పాస్టర్ గారేగా దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు పాపం? ఈయనకేమో సొంత అజెండా ఉండదు. యేసు రక్తమే జయం. ఇశ్రాయేలుకేమో ముందు సముద్రం, వెనకాల ఐగుప్తులు. పాస్టర్ గారికేమో ముందు దేవుడు, వెనకాల సంఘం. ఎప్పుడు రేవే దేవునికి స్తోత్రం. మాట్లాడరు మీరు. ఏమిటి మీకు ఇబ్బంది? ఏమిటి? మిమ్మల్ని ఏమని లేదుగా దేవునికి స్తోత్రం. నేను చెబుతున్న మాట వినండి. ఆయన అంటాడు, అన్న వాగ్దానం దిశానికి పదండి. థ్యాంక్ యూ మై లార్డ్. ఎటు వెళ్తున్నావు? వయా ఫిలిష్తియా దేశం, అటు వయా ఎర్ర సముద్రం. మై లార్డ్, దట్ ఈస్ డేంజరస్, యు నో. There was no bridge on Red Sea and not even ships available for these people. How can we go through Red Sea? Stop talking nonsense. Go ahead. షార్ట్ కట్ లో రోడ్డు మార్గం ఏ క్లాసుకు ఉంది. ఫిలిస్టియా దేశం మీద దర్జాగా వెళ్ళిపోయేదానికి టపా టపా బయలుదేరుతుంటే భిన్నా పెద్ద భేదాబెక్కి మొత్తం అందరూ బయలుదేరిపోతే సడన్ గా యెహోవా స్వరము ఎర్ర సముద్రం మీద చుట్టూ దోరి అయిన ఎర్ర చుట్టూ దారి. ఎందుకు తిరగటం? పాత్రలు శాదస్తం ఎక్కువ. మా మాట గెలవాలనే పంతం ఉన్నాగా. పెద్ద మనుషులు చెప్తే అనొచ్చుగా. ఇటు దగ్గర దారి అన్న సంగతి నాకు కూడా తెలుసు అన్న. కానీ దేవుడు ఇట్లా బొమ్మన్నాడు అన్న. దేవుడిని అడ్డం పెట్టుకుని నువ్వు మాట్లాడితే నువ్వు అట్లా కాదన్నా. నాకు మాత్రం తొందరగా వెళ్ళాలని ఉండదు అన్న. కానీ దేవుడు ఇటు వెళ్ళమన్నాడు అన్న. మాట్లాడితే దేవుడు ఇది షార్ట్ కట్ తెలుసు అన్న. కానీ దేవుడు ఇటు చెప్పాడు అన్న. దైవజనుడు నమ్మి నీ వెనకాల వచ్చాను చూడు, మాకు తగిలినట్టు చెప్పి పద అని బయలుదేరారు. సముద్రం చుట్టూ దారి సముద్రం. ఇడాడు వస్తున్నాడు, ఇది ఎదుర్కొన్నాడు. అంటూనే ఉన్నాడు. చిత్రం ఏంటి తెలుసా? వీళ్ళు తిరుగుబాటు చేసేయాలంట. మోషే మీద ఎప్పటికప్పుడు దెబ్బలాడారంట. ఇంత పవర్ఫుల్ వాళ్ళు ఫరో దగ్గర ఎప్పుడు మాట్లాడలేదంట. దేవుని స్తోత్రం. ఏమి కింగులు రా నాయన.
అనిచ్చవేళను చూస్తున్నావా? కఠినమైన పని చెప్తున్నావా? మేమందరం ఎదురుకు తిరిగితే మసైపోతా కబడ్డారని ఫరో ముందు సౌండ్ పెంచలే. ఇప్పుడు అడుసు తొక్కమంటే తొక్కారు, పచ్చిటికలు కాల్చమంటే కాల్చి, ఆడు ఎన్ని చెప్పినా చేస్తారు. మోసే మీదే సౌండ్ అంతా. మరి ఈ సౌండ్ ఏదో అటు తెప్పచ్చుగా బాక్స్ ఒకసారి తెప్పడం. భక్తులారా మీరే ఆలోచించుడి. సరే, సముద్రం చీలింది, బయటపడ్డాం, ఐగుప్తులందరూ చచ్చారు. అప్పుడు ఈలాటిదా యేసు ప్రేమ. అప్పుడు నీ కార్యములు గంభీరము, నీదో క్రియలు ఆశ్చర్యకరములు. అప్పుడు ముందు మాత్రం చాదస్త పాస్టర్ దొరకడం మా ప్రాణానికి అన్న మాట తప్ప ఏది పట్టించుకోడు. ఎంతమంది చెప్తున్నా అర్థం కాదు. షార్ట్ కట్ వదులుకొని చుట్టూ తిరగడం దేనికి? ఎందుకంటే ఫిలిస్టియా మార్గం గుండా వెళితే తొందరగా వాగ్దాన దేశం వచ్చింది. కానీ నువ్వు వెళ్ళేంత సులభంగానే అడుగు వస్తాడు. మళ్ళీ ఎవడాడు? ఫరో, వాడి సైన్యం తన్ని తీసుకెళ్తాడు. మళ్ళీ ఈ ఎర్ర సముద్రం సెట్టింగ్ ఎందుకు పెట్టాడు తెలుసా? నీ కోసం కాదురా, ఆడి కోసం. అన్ని సెంటర్కి రానిచ్చాడు. సజీవ జల సమాధి. దేవునికి స్తోత్రం. నేడు మీరు చూస్తున్న శత్రువులకి వెదజల్లడు. దేవుని ప్రణాళిక ఉంటుంది నాన్న. ఇది చూస్తేనేమో దేవుడు, ఇది చూస్తేనేమో ఇశ్రాయేలుడు. మధ్యలో మనోడి పరిస్థితి. యేసుప్రభు స్టైల్ కూడా ఎలా ఉండదు మీకు ఏం తెలుసండి? పాస్టర్ల బాధలు చెప్తాను వినండి. మీకేమి వేదిక మంది నిలబడి మాట్లాడడమే కదా, నిర్వహణ భారం అంతా మాది. నిజమే, కాదనలేదు సార్, కానీ మా బాధ కూడా వినండి ఒకటే. ఐగుప్తులో ప్రజలు అల్లాడిపోతుంటే ఏమన్నాడు తెలిసిన? నా జనులు పడుతున్న బాధలు చూశాను, విడిపించి దిగి వచ్చాను అన్నాడు. మనోడు కొండ మీద కూర్చున్నప్పుడు వీళ్ళు బొమ్మలు కట్టుకొని డ్యాన్స్ చేశారుగా, తెలుసా మీకు? డ్యాన్స్ బ్యాచ్, దూడ బ్యాచ్. ఈ స్టేజ్ ఆడి సరిపోద్ది వాళ్ళకి. టీం ఉంటుందిలే డ్యాన్స్ బ్యాచ్ కదా, వాళ్ళని దూడ బ్యాచ్ అని పేరు పెట్టాను నేను. ఆడికి కడుపు మండిపోయి మరి నువ్వెవరు రా అన్నాడు. అది అంటే మాది గొర్రెపిల్ల బ్యాచ్ సార్. గొర్రెపిల్ల ఎక్కడికి పోను, ఇక మాకు తెలియదు. రెడ్డి గురించి బ్యాచ్ వెనకాల వెళ్ళిపోయా మాకు తెలుసు. వాళ్ళు విగ్రహారాధన చేస్తూ నాట్యం ఆడుతుంటే తెలుసా? మోషే త్వరగా దిగుము, నీ జనులు చెడిపోయారు. ఏంటంట? వాళ్ళు ఐగుప్తులో బాధలు పడుతుంటే నా జనులు బాధలు పడుతున్నారు. వాళ్ళు పిచ్చేషాలు ఎత్తే నీ జనులు చెడిపోయారు. ముందు కడుపు వెనకాల ఈపు మాకే తగులుతాయి సార్. విశాఖపట్నం సేవకెత్తిన వెళ్ళిన కొత్తలో మా సంఘ పెద్ద గారు ఒక ఆయన, ఏముందండి సేవ అంటే 6 రోజులు లెక్క తీసుకొని ఆదివారం వాక్యం చెప్తే సందాలు బియ్యాలే అన్నాడు. మరి ఆ వార్త నా దాకా రాకుండా ఉంటుందా? ఉంటుందిగా. నేను మళ్ళీ ఆదివారం ప్రసంగంలో పెట్టి డైలాగులు కొడతాం రాదు నాకు. తిన్నగాయన ఇంటికి వెళ్ళా. ఆయనకి ఎదిగిన 2 పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు. అన్నా సేవ పెరుగుతుంది. అవునయ్య గారు, ఒక్కరిని చేసుకోలేకపోతున్నాను. అవునండి పాపం చూస్తున్నాను. నీ కొడుకు నీ బిడ్డ నువ్వు సేవకి ఇచ్చేయన్నా, నాకు సహకారంగా ఉంటారు. ఏడ్చారు. వాళ్ళకేమొచ్చండి బాబు, నేను నేర్పుకుంటా, నేను తయారు చేసుకుంటా. సేవ అవసరానికి మించి ఉంది నాయన, చేసుకోలేకపోతున్నాను. అబ్బా సేవ అంటే మామూలు విషయం అండి, చచ్చిపోతాం. వీళ్ళ మాకు వీళ్ళు ఎక్కడ చేస్తారండి, గంట ప్రార్థన చేయరు వీళ్ళు. నేను నేర్పుకుంటానన్నా, బిడ్డల్ని సేవకి ఇవ్వన్నా, నాకు సహకారంగా ఉంటారన్నా. అంటే సేవ అంటే మామూలు విషయం కాదన్నా, అమ్మో సూత్రంగా వీళ్ళ ముఖం వీళ్ళు ఎక్కడ చేస్తారని బాగా తీవ్రంగా సేవ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, ఏ ఊరుగా అన్నా నువ్వంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? సేవ అంటే సందాలు బియ్యాలు. ఎందుకు ఏదో తిప్పలా అంటే, చూస్తే మనిషి లేడు కుర్చీలో, ఏడని చూస్తే నేను కూడా కింద మోకరించి ఆయన చేతులు పట్టుకుని, ఎందుకన్నా నేను చేస్తే సులువా సేవ, నీ కొడుకు బిడ్డ చేస్తే కష్టమా? ఇంత అన్యాయంగా ఎట్లా మాట్లాడినావన్నా? ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు. 20 ఏండ్లైంది ఈ రోజుకి సంఘంలో వయసులో పెద్ద ఆయన అవుతున్నారు. ఇప్పుడు 20 ఏండ్ల క్రితమే ఆయన ఈ ఉపదేశంలోకి వచ్చారు. నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నానంటే అట్లాంటి నమ్మకమైన బాధ్యత కలిగిన సంఘ పెద్దలు ఉండబట్టి ఏగ వాళ్ళని ఎవరు సంఘం మీద, ఒక్క పురుగు బానివ్వరు సంఘంలో నుంచి. నేను తిరిగి వస్తే
నేను మా విశ్వాస బిడ్డల గృహాల్లో చేయగలిగి 10 ఏళ్ళు అవుతుంది. ఆదివారం తప్ప ఎక్కడ దొరకని ఆదివారం 4 సంఘాల ఆరాధనలో వ్యక్తిగత గృహాలు దర్శించి అంత ఖాళీ ఉండదు. అయినా బిడ్డలందరూ నమ్మకంగా వస్తారు, అన్ని పరిచర్యల్లో యథార్థంగా పాలు పొందుతారు, ఏ సహకారం అవసరమైన చేస్తారు. కారణం నమ్మకమైన సహకారులు కొందరు ఉన్నారు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రజల వ్యాజ్యములు తీరుస్తుంటే చూసిన మామగారు ఒక్కడివే చేస్తే చచ్చిపోతావు అల్లుడా, ఒక 70 మందిని పెడదామని ఏర్పాట్లు చేస్తే చిన్న చిన్న వ్యాజ్యాలు వారు తీరుస్తుంటే పెద్దవన్నీ ఇతను చూస్తుంటే ఈ 70 మందిని వేసుకుని సేనాయి కొండకి వచ్చాడు. ఆయనే తెమ్మన్నాడు. తీరా వచ్చాక కొండ కింద ఆగమను నువ్వురా అన్నాడు. ఆ మాత్రానికి ఎందుకు రప్పించావు అని ఎవ్వరు అనలేదు. అయ్యా మరి దేవుడు నన్ను ఒక్కడే రమ్మన్నాడు, మిమ్మల్ని ఇక్కడ ఆగమన్నాడంటే ప్రజలందరూ అతని మాటకు సమ్మతించరే. ఇంత ఉత్తమ పెద్దలు ఉంటారా? ఉన్నారు. అయ్యా సరే నువ్వు వెళ్ళు, మేము ఇక్కడ ఉంటాం అని పాలెములో ప్రజలతో సమానంగా పెద్దలు కూడా అనామకులైనట్లుగా నిలబడిపోయి ఉన్నారు. మురిసిపోయాడు సార్ దేవుడు. లేకపోతే వారిని పరీక్షించడం కోసం కాకపోతే వాళ్ళని పాలెములో ఉంచమనొచ్చుగా. వాళ్ళు రమ్మను, కొండ కింద ఆగమను, నువ్వు అక్కడ రా అంటే ఇగో సట్ అయితేయా, ఏమేమి తక్కువనా, ఎట్లా కనిపిస్తున్నావు అంటారా? చూశాడు యేసుప్రభు. వీళ్ళు సమ్మతించి అట్లా నిలబడ్డారంట. ఇప్పుడు 9వ వాక్యం చదువు. పరిగెత్తాలా. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి స్తోత్రం చెప్పండి. అవ్వలేదు నువ్వు ఆపుకో. 70 మంది మీరు ఎందుకు ఎక్కి వచ్చారా కొండకి? నేను పిలిచానా? మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? ఏమనలేదట. ఏమన్నాడు మరి చదువు. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొని. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు 70 మంది ప్రధానులు రండి అన్నాడు. తీరా వచ్చిన తర్వాత మీ అందరూ ఎక్కడ ఆగండి, మోషే ఒకటే కొండ మీదకి రమ్మన్నాడు. ఆ మాటకు వాళ్ళు సమ్మతించారు. సరే అయ్యా, దేవుడు ఎట్లా చెప్తే అట్లా, మాకేం భేషజాలు లేవు. ఆయన రమ్మన్నాడని వచ్చాం, రమ్మన్నాకు వచ్చాడు, ఆగమన్నాకు ఆగుతాం, మాకేమీ లేదయ్యా అన్నారు. ఆయన మురిసిపోయాడు. లోబడే పెద్దలుంటే, సహకరించే పెద్దలుంటే, భేషజాలు లేని పెద్దలుంటే ప్రేమగల తండ్రి ఆగగలడా అండి? మొత్తం 70 మందిని కూడా కొండెక్కించమన్నాడు. మోషే చూసినట్లే దేవుని ముఖాముగ్గా 70 మంది పెద్దలు చూశారంట. ఆ పెద్దలలో ఎవరికి దేవుడు ఏ హాని చేయలేదట. వారందరూ కూడా దేవుణ్ణి చూసి తృప్తి చెంది దిగి వచ్చి భోంచేసి ఇంటికి వచ్చారంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సహకరించే పెద్దలుంటే, ఏకీభించే పెద్దలుంటే, సంఘానికి పెద్దలైనా, వయసుకు పెద్దలైనా, చిన్న పిల్లల మనసు కలిగి రమ్మంటే వచ్చి, ఆగమంటే ఆగి, ఇంత ఉదాత్తమైనటువంటి ఉత్తమ భావనను, హృదయ సంస్కారమును చూపగలిగిన సంఘ పెద్దలుంటే దైవ జనులకు సమానముగా మిమ్మల్ని కూడా దేవుడు ఘనపరిచి ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొండ కింద ఆగండి అని చెప్పిన వారిని కొండ మీదకి ఎక్కించి తన ముఖ దర్శనము ప్రసాదించి వారికి ఏ హాని చేయకుండా ఘనపరిచి పంపిన దేవుని ప్రేమ కనబడుటలేదా? మొదటిది కేవలం పరీక్ష. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అని చూశాడు. వాళ్ళు ఏం భేషజాలకి పోలా, వాళ్ళేం ఫీల్ అవ్వలా. ఆయన సంతోషపడ్డాడు. కొండకి తీసుకొచ్చాడు మోషే అందరినీ. ఆయనకి ఏ హాని, ఆయన మహిమను, పాదముల కింద ఉన్న పదార్థాన్ని తృప్తిగా ఇశ్రాయేలు పెద్దలు దేవుని ముఖమును చూసి అన్నపానములు పుచ్చుకునేదే. గట్టిగా ఆమేన్, ఆమేన్. సేవకు సహకరించే వాళ్ళు ఉన్నారా? సేవకులకు సహకరించే వారు ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు అన్యాయం చేయడు, తక్కువ స్థాయిలో ఉండనివ్వడు. మీకు కూడా ఉన్నతమైన ఔన్నత్యాన్ని, మహిమను ఇవ్వగలిగిన అద్భుతమైన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
దైవ జనునికి సహకరించే వాళ్ళుంటే, సేవకు సహకరించే వాళ్ళుంటే, దేవుని రాజ్యానికి సహకరించే వాళ్ళుంటే, ఎంత పెద్దలైనా చిన్న పిల్లల్లాగా ఎంతో హృదయమైన హృదయ భావనతో తేటగా ఉండగలిగితే దేవుడు నిర్లక్ష్యము చేయడు, మరిచిపోడు, కన్యాయస్తుడు కాదు. మీ సహకారాన్ని బట్టి మీకు కూడా ఘనతను ఇవ్వగలిగిన అద్భుతమైన దేవుణ్ణి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. అసలు దేవుని సేవకు పనికొచ్చే సహకారం ఎవరిచ్చినా వారిని మర్చిపోడు సార్. ఉదాహరణకి నిర్గమ 1:21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఉందా నాన్న? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఎక్కడైనా ఉందా సార్? ఒక దేశములో, ఒక రాజ్యములో ప్రఖ్యాతి నొందిన వంశముల పేర్లు చెప్పమంటే ఆ లిస్టులో మంత్రసానుల వంశం వచ్చింది. ఒరే ఇది ఎక్కడి చిత్రం? మన దేశం పేర్లు తీసుకుందాం. గాంధీ నెహ్రూల వంశం, టాటా బిర్లాల, అంబానీ అదానియా, ఇలా ఖ్యాతి కలిగిన వంశములు కొన్ని ఉంటాయి. ఎక్కడైనా మంత్రసానుల వంశం ఉంటుందా నెంబర్ 1 లిస్టులో, టాప్ 10లో? ఇది ఎక్కడి చిత్రం సార్? ఆ సమయానికి ఉపయోగించుకోవడం, తునమో పనమో పడేయటం, పాత బట్టలు బహుమతిగా ఇవ్వడం, ఆ క్షణంతో మర్చిపోవడం. ప్రతి సంవత్సరం బర్త్డేకి ఆళ్ళెవడు పిలుస్తాడు. ఆ దినము నువ్వే లేకపోతే మా బిడ్డ ఎవరు తలుచుకోరు సార్. కానీ దేవుడు మంత్రసానుల కుటుంబానికి వంశాభివృద్ధి కలుగ చేశాడట. ఏమిటట విచిత్రం? అక్కడున్న ముచ్చటేంటి తెలిసిన? హెబ్రీయుల పిల్లలు ఎవరికైనా మగ సంతానం పుడితే చంపాయి కాన్పబేట్ల మీదే. వాడిని చంపకపోతే మిమ్మల్ని చంపుతాను రాజు చట్టం చేశాడు. రాజు ఆజ్ఞ కంటే, మీదుకొస్తున్న మరణం కంటే వారు దేవునికి భయపడ్డారంట. అమ్మో, వీళ్ళని చంపకపోతే రాజు చంపుతాడు. రాజు చేతిలో చచ్చినా పర్లేదు కానీ దేవుని చేతిలో పడకూడదు. ఎందుకంటే ఈ లోకంలో రాజులు, అధికారులు, చట్టాలు, మానవులు అందరూ కూడా ఆత్మను చంపనేరరు, దేహమును మాత్రమే చంపగలరు. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసి నశింపజేయగల మిక్కిలి శక్తి గలవాడు దేవుడు ఒక్కడే. కనుక ఈ చట్టము కంటే, ఈ మరణం కంటే దేవునికే భయపడాలని వారు దేవునికి భయపడ్డారు. మోషే వంటి పిల్లలు బ్రతకడానికి కారకులయ్యారు. ఇజ్రాయేలుకి విమోచకుడు దొరకడానికి కారణమయ్యారు. దేవుడు వంశానికి అభివృద్ధి కలుగ చేశాడు. వారు పేరెనిక కలిగిన వారేమి కాదు. వారు చేసినవి కోట్ల రూపాయల విరాళములు కాదు. ఒక దైవజనుడు బ్రతుకుటకు, ఒక సేవకుడు తయారవుటకు వాళ్ళు సహకారం చేశారు. దేవుడు మర్చిపోలా. ఐగుప్తులో ఆ మంత్రసానులకు వంశాభివృద్ధి కలుగ చేశాడట. బిడ్డలారా, దేవుని సేవకు, హలో, దేవుని సేవకు నువ్వు ఏ రూపములో సహకరించినా నిన్ను మర్చిపోడు. నీ పేరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరొక మాట కూడా త్వరగా ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా. చాలండి, 12 వచనం మొదలుకొని సిద్ధముగా ఉండు నాన్న. యెహోషువ యెరికో పట్టణానికి 2 వేగులు వారిని పంపాడు. వారిద్దరూ పట్టణము ప్రాకారం మీద నడుస్తూ ఉండగానే సైనికులు చూశారు. అమ్మో అని పారిపోయి ప్రాకారం మీద ఇంట్లో చొరబడ్డారు. అది భయంకరమైన వేశ్యాత్రము జరిగిస్తున్న రాహాబు కొంప. వెళ్ళగానే, అమ్మా మేము దేవుని సేవకులు, మాకు ప్రమాదం ఏర్పడింది అంటే ఆమె వారిని దాచిపెట్టి, వెంటనే సైనికులు వచ్చారు. వాళ్ళు మిద్దె మీద గాబులో దాచబడి ఉండగానే, ఏయ్ మీ ఇంట్లోకి 2 వేగులు వారు ప్రవేశించారు. అయ్యా మీకు తెలుసు నా బ్రతుకు, ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. వచ్చిన మాట నిజమే, వెళ్ళిపోయారు బాబు. పట్టణపు ప్రాకారపు తలుపులు వేయబడే సమయమని నేనే త్వరపెట్టాను, మీరు త్వరగా వెళ్తే దొరుకుతారు, లేకపోతే పారిపోతారు అని పంపించింది. అయ్యా మీ ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలకు తెగించానయ్యా. చదువునాన్న 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు
నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను, కొంచెం స్పీడ్ పెంచినా, అక్క చెల్లెండ్రులను వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడను. ఇంకా అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. గట్టిగా ఆమేనంటారా? అసలు లోకమును ప్రేమించి, శరీరాన్ని ప్రేమించి, ప్రేమించి పాపములో పొరలాడుతున్న పాపిష్టి మనిషివి నీవే ప్రాణములకు తెగించి మా ప్రాణములు కాపాడితే దైవజనులమైన మేము నీ ప్రాణమును రక్షించడానికి మా ప్రాణం ఇవ్వడానికి వెనకాడతామా? నీకు హామీ ఇస్తున్నాం బిడ్డ. చరిత్ర మీకు తెలుసు. ఎరికో పట్టణమును దేవుడు వారి చేతికి అప్పగించినప్పుడు వారి ఇంటి కిటికీ కట్టబడిన ఎర్రని తొగరు దారమును బట్టి యెహోషువ ఆ కుటుంబాన్ని కాపాడినట్లుగా మీకు చరిత్రలో ఉన్న మాటను బట్టి స్తోత్రం చెప్పండి. ఇంతకు మించిన బీభత్సన మాట చెప్తాను. ఈమె ఎవరు? రాహాబు ప్రార్థనాపరురాలా, పరిశుద్ధురాలా, సంఘ సేవకురాలా, పరిచారకురాలా, సమాజ కంటకరాలు, కొంపలు కూల్చిన పాపిష్టి వ్యవహారం, అనేకులు నాశనమైపోయే భ్రష్ట వేశ్య. కానీ దేవుడు నిశ్చయముగా ఈ పట్టణమును మీ చేతకు అప్పగించననియో, మీ ఎదుట ఎర్ర సముద్రమును ఆరిపో చేసిన తీరును గురించి వినుమ గనుక మా గుండెలు మాలో కరిగిపోయాయి. ఇక ఆ పాపిష్టి గుండె లేదు. మేము దేవుని సేవకు సహకరిస్తాం, సేవకులను కాపాడుతామని బ్రతుకుని మార్చుకుని దైవజనుల ప్రాణమును కాపాడటానికి తన ప్రాణమును తగ్గించి ముందుకొచ్చి పనిచేసిన కారణంగా ఆ పట్టణమును తగలెడుతున్నప్పుడు ఆ కుటుంబాన్ని మాత్రమే కాపాడి వదిలేలే దేవుడు. ఆ రాహాబ్ అనే వేశ్యను ఈ లోకములోనికి అడుగు పెట్టడానికి తన తల్లుల జాబితాలో ఆమెను చేర్చుకున్న దేవుడికి కొట్టుగట్టిగా చప్పట్లు. ఇవ్వడమే ఎక్కువ అంటే యేసయ్య ఈ భూమి మీదకి అడుగు పెట్టడానికి ఎంపిక చేసుకున్న వంశావళిలో ఆమెను ఒక తల్లిగా చేర్చుకున్నాడు. ఈ లోకంలో అడుగు పెట్టాక మీ తల్లుల పేర్లు చెప్పండి ప్రభు అంటే మా తల్లి అయిన రాహాబు. ఏది? ఎరికో ఆవిడ గారు మీ తల్లి? అవును. ఊరి బాబు ఏంది ఇది? ప్రేమ, దేవుని ప్రేమ. ఇంతేనా? చాలా ఘోరం ఇది. నిజము దీనిని నమ్ము, ఇది ఎవ్వరు చూపలేనిది. ఏంటిది అది? ప్రేమ, యేసుని ప్రేమ. నిజము. సూపర్ సింగింగ్. హల్లెలూయా. ఇంత ప్రేమను ఎవరన్నా చూపగలరా? చూపడం మరొకరికి సాధ్యమా? అందుకనే దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెను క్షమించటమే సర్లే బతుకు అంటమే బేబత్సం అండి. ఆమెకు తన తల్లి స్థానమునిచ్చిన గౌరవించిన ఒక అద్భుతమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. సమాజంలో ధృవీకరించబడ్డ వారికి విలువను ఆపాదించిన వాడు ఒక్కడే. అమ్మాని పిలిస్తేనే మురిసిపోతే తనకు తల్లిగా చేసుకుని ఇంకేమనాలి సార్? ఎవరండి ఆ ప్రేమకు సాటి రాగలరు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేము కూడా యేసులా స్వస్థపరచగలం, మేము కూడా యేసులా అద్భుతాలు చేయగలం, మేముగా యేసులా సమాధిలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రాగలం, ఎన్నన్నా చెప్పగలవు. కానీ నేను కూడా యేసులాగా ప్రేమించగలం అనడం ఎవరికి సాధ్యం కాదు నాయన, వల్ల కాదు సార్. ఎన్నో చూశాడు జైల్లో, కేసులు, స్టేషన్లు, లాఠీలు, తుపాకీలు. అది గుండె కరగల. తన్ను పొడిచిన వారిని క్షమించిన యేసు ప్రేమను చూసి దొంగోడు మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. లాఠీ దెబ్బలు మార్చలేవు, చట్టాలు మార్చలేకపోయినాయి. నిన్ను చూడగానే మారే నా మనసు, ఎన్న తరమా ఓ సిలువ మీది యేసు, నీవే మార్గము నిత్య జీవము, నీవే మార్గము నిత్య జీవము. నిన్ను చూడగానే. హల్లెలూయా. ఏమిటా మౌనం? చెప్పొచ్చు కదా.
హల్లెలూయా హల్లెలూయా అని రాగయుక్తంగా పలికితే చెప్పరా? హల్లెలూయా అని చెప్తారా? ఎప్పుడు సార్ అలవాటు అయిపోయారు వేరు కొట్టుకోనికి మీరు? ఈ శబ్దం వినబడగానే స్తుతి కేకలలో పుట్టించి రావాల్సిందే. ఆమేన్. అంతలా ప్రేమించదు ఎవరికి? నువ్వు దేవుడవడా? నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు రాజ్యంతో వస్తావడా? నాకు మెల్లిగా అర్థమైంది. నువ్వు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. మహానుభావా నీ రాజ్యంలో నా ఇద్దరు కన్నా పెడతాడు అన్నాడు. అప్పుడు దాకా ఎందుకురా? ఈరోజు నాతో కూడా తీసుకుంటే ఇంకెవరికి సాధ్యం కాదు సార్ అలా ప్రేమించడం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు సేవకునికి ఏ రూపంలో ఇచ్చినా నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళెవరు లిస్టులో ఎవరు అద్భుతాలు స్వస్థతలు కాదు, కానీ సేవ నిలబడటానికి వారి సహకారమే కారణం. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. స్పీడ్గా రండి, పరిగెడదాం. 12వ వచనం చివరి భాగం చాలు. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. 12వ వచనం చివరి ముఖ్యనాది. నీ దాసుడునైన నేను అది మరి బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? ఏమి చేశావేమిటి? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని ఒక గుహకు 50 మందిని ఒక గుహకు దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. కొట్టండి సార్ గట్టిగా చప్పట్లు ఓబద్యాకి. చాలా భక్తిపరుడు. ఏలియా ప్రవక్త కాలములో భూమి మీద ఉన్న శ్రేష్టమైన భక్తుల్లో ఒకడు ఓబద్యా. ఈ ఓబద్యా అనే భక్తుడు యెజబెలు దేవుని ప్రవక్తలను కిరాతకంగా చంపుతున్న దాష్టిక దినాలలో తాను తప్పించుకొని బతకడమే గొప్ప అనుకోలేదు. కానీ యెహోవా ప్రవక్తలలో 50 మందిని ఒక గుహలో, 100 మందిని ఒక గుహల్లో, అడవుల్లో దాచి వారికి అన్నపానములిచ్చి పోషించాడు. యెజబెలు 2 రోజులే పరిపాలించిందా? యెజబెలు పరిపాలన కాలం అంతటిలో ప్రవక్తలను చంపేస్తుందని 100 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో దాచి ఆ కంటికి కనబడకుండా, రాను వారికి దొరకకుండా, వేగుల వారి కంట పడకుండా 100 మందిని ఒక గుహలో, 50 మందిని గుహల్లో దాచి వారికి అన్నపానములు ఇచ్చి పోషించాడట. ఇలాంటి భక్తులు లేకపోతే ప్రవక్తలు మిగిలేవారు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంతా వేదికల మీద వాడబడిన వాళ్ళు కాదు, ప్రఖ్యాతి నొందిన ప్రసంగికులను ముద్రపడిన వాళ్ళు కాదు. కానీ దేవుని రాజ్యం నిలబడటానికి వారే కారకులు, నిజమైన సహకారులు. వారి పేర్లు ఉన్నాయి. దేవునికి ఉపయోగపడి మంత్రసనల వంశానికి వన్నె తెచ్చిన దేవుడు. దేవుని సేవల ప్రాణములు కాపాడితే రాహాబును వేశ్యను కూడా క్షమించి తన తల్లిగా స్థానము కల్పించి గౌరవాన్ని ఆపాదించిన దేవుడు. 100 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహల్లో దాచి వాళ్ళందరినీ రహస్యముగా కాపాడి పోషించిన ఓబద్యా. ఇలాంటి సహకారుల కదా దేవుని రాజ్యం వంటి వారు. నెహెమ్యా గ్రంథము 12-13వ అధ్యాయం చురుగ్గా చూడండి. కొద్ది నిమిషముల్లో ముగిద్దాం. నెహెమ్యా 13:10-11. మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందకపోవుడు చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ తమ పొలములకు పారిపోయినని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములో ఉంచి తిని అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. దేవుని బిడ్డలారా, నెహెమ్యా కాలములో వింటున్నారన్నమాట. నెహెమ్యా కాలములో దేవుని సేవంతా పతనమైపోయి, నాశనమైపోయి, మందిరములు కాల్చబడి, ప్రాకారములు కొల్చబడి అస్తవ్యస్తముగా మారిపోయిన దరిమిలా మరలా ప్రాకారం నిలబెట్టి, కిటికీలు నిలబెట్టి, మందిరాన్ని ఆకారం తెచ్చి చూస్తే సేవ చేయుటకు యాజకులు లేరు. సేవ చేయుటకు యాజకులు ఎందుకు లేరని ఎంక్వైరీ చేస్తే
ప్రజలు యాజకులకు ఇవ్వాల్సినటువంటి పాలేమీ మందిరానికి తేకపోవుట చేత భార్య బిడ్డలను బ్రతికించుటకు యాజకులు మందిరములు వదిలి పొలములో పనులకు వెళ్ళిపోయినట్లు తెలిసింది. నెహెమ్యా కోపావేశుడై యాజకుల వద్దకెళ్ళి వాళ్ళని మరలా తీసుకొచ్చి సంఘ పెద్దలను పిలిచి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవుని సన్నిధికి రావలసిన భాగములు తేవాలి కదా అని కోప్పడి మొత్తం వ్యవస్థను మరలా రెస్టోర్ చేసి యాజకులను సేవకు నిలబెట్టాడు. చెప్పండి మీరు ఇప్పుడు, నెహెమ్యా ప్రవక్త, నెహెమ్యా యాజకుడా? అతడికి క్లాస్ 4 ఎంప్లాయ్ అండి. వేరొక దేశములో రాజును గిన్నె అందించేవాడుగా ఉన్నాడండి. కానీ నేను వేరే దేశంలో ఉన్నాను, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, కొంచెం మంచి పొజిషనే, అవసరమైతే 100-1000 పంపుదాం చర్చికి అనుకోవాలా. సంఘానికి సమస్య వచ్చిందని తెలిస్తే సెలవు పెట్టుకుని వచ్చేసాడు, మొత్తం రెస్టోర్ చేశాడు. చివరికి యాజక వ్యవస్థను మరలా నిలబెట్టి వారికి అందాల్సిన పాళ్ళు సమకూర్చి దేవుని సేవ సజావుగా సాగుటకు ఎంతో రోషముగా ప్రయాసపడ్డాడు. ఇది ఒక కేవలం క్లాస్ 4 ఎంప్లాయ్, రాజును గిన్నె అందించువాడు. నేను ఎందుకు ఈ లిస్ట్ అంతా వరుసపెట్టి చెప్తున్నానంటే, ఆరంభము నుండి పెద్దగా ప్రఖ్యాతి నొందని వారు, వేదికల మీద కనబడిన వారే దేవుని రాజ్యాన్ని నిలబెడతా వచ్చారు. ఆ సాహుకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. కొందరు ఎక్కడో వేదిక మీద కనబడొచ్చు, కానీ ఉదాహరణకి క్రీస్తు సంఘం అంటే శరీరం అన్నాడు కదా, ముఖం కనబడుతుంది, చేతులు కనబడతాయి పోనీ, కానీ గుండె కనబడదు, కిడ్నీలు కనబడవు, ఊపిరితిత్తులు కనబడవు. కాబట్టి అవి వ్యర్థమా? కనబడే చేతులు లేకపోయినా పర్వాలేదు, గుండె లేకపోతే కుదరదే. అనర్ఘనంగా మాట్లాడే నాలుక లేకపోయినా పర్లేదు, కిడ్నీలు లేకపోతే కుదరదే. వెలుపటికి కనబడుచున్న అవయముల కంటే, అనగా వేదికల మీద కనబడే సేవకుల కంటే అంతర్లీనముగా ఉంటూ, అంతరేంద్రియములుగా ఉంటూ సంఘమనే శరీరమును కాపాడుచున్న అంతరేంద్రియముల వంటి వారు, గుండె వంటి వారు, ఊపిరితిత్తుల వంటి వారు సంఘ పెద్దలు, ప్రార్థన పరులు, ముఖ్యులని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏ రూపంలో, ఏ దశలో దేవుని సేవకు సహకరించినా నీ సేవలు గొప్పవి, అవి విలువైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం. చిట్ట చివరిగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. అపోస్తలులు 9:23 నుంచి 25. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతనిని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకు దింపిరి. ఒక్క సాక్ష్యం చెప్పాడంతే. వీడు మన పార్టీ అనుకుంటే అటు మార్చాడేమిట్రా, వీడిని చంపేద్దామని కత్తులు దూశారట సౌలనే యవనస్తుని మీద. ఎప్పుడైతే సౌలుని ఎలాగైనా చంపాలని రాత్రింబవలు కావలి కాస్తున్నారని తెలిసిందో, శిష్యులు చేంజ్ చేశారంట. పౌలయ్య గారిని ఒక గంపలో కూర్చోబెట్టి తాడు కట్టి మెల్లిగా కిటికీ గుండా ప్రాకారము అవతలికి జాగ్రత్తగా దించారు. ఆ బుట్ట, ఆ గంప ఏమైనా బలహీనమైన, వీరి తాడు చేతుల్లో తెగిన, పట్టు వదిలిన ఆ రోజు ఎప్పుడు చచ్చిపోతాడు పౌలు. మొదటి సాక్ష్యానికే ఇంత గొడవ జరిగింది, కానీ వారు జాగ్రత్తగా శత్రువు చేతిలో పడకుండా పౌలుని కాపాడారు. దాని ఫలితం ఏంటి తెలుసా? 100 కొద్ది సంఘాలు కట్టాడు, 1000 మందిని రక్షణలోకి తెచ్చాడు. తాను ఎన్ని శ్రమలు పడ్డా దేవుని రాజ్యానికి మేలు చేశాడు. ఈ రోజున మనవి చేస్తున్నాను, కోట్ల మంది ప్రజలకు దీవెనగా ఉండాల్సిన దైవజనుడి ప్రాణం ఓ గంపను కట్టి తాడు లాగుతున్న కొద్ది మంది శిష్యుల చేతుల్లో ఉంది. లక్షల మందిని విమోచించవలసిన దైవజనుని ప్రాణం సమాజంలో గుర్తింపు లేని మంత్రసానుల చేతుల్లో ఉన్నది. పట్టణమును స్వాధీనపరుచుకునే అభిషేకము కలిగిన సేవకుల ప్రాణం బ్రతుకు చెడిన ఒక స్త్రీ చేతిలో పడింది. వీరంతా తమ ప్రాణములకు తెగించి దేవుని సేవను, సేవకుల్ని కాపాడారు. ఈ రాత్రి నా మాట ఒకటే,
సువార్తకి సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ కమిటీలో ఉంటాం, రాజకీయ పదవుల్లో ఉంటాం, ఏవో లయన్స్ క్లబ్లో ఉంటాం, రోటరీ క్లబ్లో ఉంటాం, రాజకీయాల్లో ఉంటాం, ఎమ్మెల్యేలుగా ఉంటాం, ఎమ్మెల్సీలుగా ఉంటాం, ఎంపీలుగా ఉంటాం. ఇవన్నీ క్షణికమే, తాత్కాలికమే, శాశ్వతము కాదు. కానీ దేవుని జీవ గ్రంథములో నీ పేరుంటే శాశ్వతమైన మహిమ నీకు నిశ్చయముగా కలుగుతుంది. నువ్వు నీ ఆస్తిని దోచిపెట్టమనో చెప్పటము లేదు. సువార్త సేవ పనికి ఏ మాత్రము నువ్వు సహకరించినా, అందులో పానార్పణముగా పోయిటకు సమర్పణ కలిగి ప్రయాసపడుతున్న దైవ సేవకులకు సహకరించిన నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. వాళ్ళు మంత్రసానులైనా, వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీలైనా, వాళ్ళు ప్రాకారం మీద పాడు జీవితం బ్రతికిన స్త్రీలైనా, ఎవరికైనా సమానమైన కృప ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సువార్త అంటే 4 మంచి మాటలు చెప్పటం, ప్రజలను ప్రోత్సహించడం, భూమి మీద దీవించబడే మాటలు చెప్పటం కాదు. లోకములో వారికి సంబంధం నుంచి వేరుపరిచి దేవుని రాజ్య పౌరులుగా మార్చడం. ఇట్టి మహిమ కలిగిన సువార్త పనికి సహకరించండి. చాలా మంది సేవకులంటే అబ్బా విశాఖపట్నం అంట జఫన్యా శాస్త్రి వచ్చాడు, భలే మంచిగా చెప్పాడు, అతని అకౌంట్ నెంబర్ చెప్తే చూడు, నేను తునమో సందా యాత్త. వద్దు నాన్న, పరమగీతాల 1:6 ఏముంది? నేను ద్రాక్ష తోటకి కావలి కాశాను. ద్రాక్ష తోటకు కావలి కాసి ఎండిపోయి నల్లబడిపోయి చాలా ఫేర్గా ఉండేదాన్ని. కానీ నా యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోట కొరకే ఖర్చు పెట్టాను, కానీ నా సొంత తోటకు కావలి కాయకపోయి తిని అని ఏడుస్తుంది పరమగీత కన్యక షోలమ్మితి. సేవకు సహకరించండి, సువార్త సేవకు సహకరించండి, సేవకులకు సహకరించండి. ఇది మొదట స్థానిక సంఘంలో స్టార్ట్ చేయండి. మీ సంఘానికి సహకరించండి, మీ కాపర్లకు సహకరించండి. ఎక్కడో స్టార్ట్ చేయండి. లేకపోతే ఒక దినమున నా సొంత తోటకేమీ చేయలేదని ఏడుస్తూ నీ జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. ప్రతివారు తమ సొంత తోటకు నమ్మకంగా సహకరించమని భూమి మీద ఎక్కడెక్కడో దైవజనులేమో ఘనపరచడం, సహకరించడం, నిత్యము నీకు సేవ చేస్తున్న కాపులను తృణీకరించడం, అది ఏమైనా గొప్ప సంగత? మీరు కూడా ప్రశాంతంగా ఆలోచించండి. మీ పైని నాయకులుగా ఉండి మీకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి ఆత్మలను కాయించిన వారు దుఃఖముతో పనిచేస్తే మీ కష్టం, మీ డబ్బు, మీ ప్రయాస వ్యర్థమైపోతాయి. వారు దుఃఖముతో కాక ఆనందముతో పనిచేయడం వారి మాట విని వారికి లోబడమని వాక్యం చెబుతోంది. సేవకు సహకరించండి, సేవకులకు సహకరించండి. అది మీ స్థానిక సంఘం నుంచి స్టార్ట్ చేయండి. మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడునుగాక. తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.